రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు త్వరగా పరిష్కారమై శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. అలాగే రాష్ట్రం, దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக எச்சரிக்கிறது. Namo Venkatesaya appealed to devotees in Tirumala making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ మెల్లిగా రండి సార్. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. పెడదాం కదా. வெங்கடேசாய பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி எச்சரிக்கிறது. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. దర్శనం బాగా అయింది. ఒకటి ఏమంటే దేవుని ఈరోజు మొక్కైంది. ఇరాన్ వారి నుంచి ఏం ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉండాలనేదే మన రాష్ట్రం, మన దేశం బాగుండాలనేదే కోరుకున్నా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇరాన్ వారి నుంచి చాలా దేశాలు చాలా ఇష్యూస్లో పడినాయి. బట్ మన ఇండియా వచ్చి అక్కడ మోడీ గారు ఉంది కాబట్టి ఏం ఇష్యూస్ లేకుండా ఇట్లే కొనసాగితే చాలా బాగుంటుందని దేవుని ప్రార్థించడం జరిగింది.